అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. దైవ ప్రవక్త మొహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అతి ముఖ్యమైన 3 విషయాల గురించి హజరత్ అబూజర్ గఫ్ఫారీ రదియల్లాహు అన్హు గారికి ఇలా ఉపదేశించారు. అందులో మొట్టమొదటిగా, నువ్వు ఎక్కడ ఏ స్థితిలో ఉన్నా దైవానికి భయపడుతూ ఉండు. కలిమిలోను లేమిలోను, కష్టంలోను సుఖంలోను దైవభీతి నీ భూషణమై ఉండాలి. రెండవది, ప్రతి తప్పిదంతో పాటు సత్కార్యం కూడా చేయి. అలా చేయడం ద్వారా ఆ సత్కార్యం ఆ తప్పిదమును చెరిపివేస్తుంది. మూడవది, దైవదాసులైన మానవులతో సత్ప్రవర్తన కలిగి ఉండు. ఈ హదీసు యొక్క తాత్పర్యం లేదా సారాంశం ఏమిటంటే, తక్వా అంటే దైవభీతి. నేను ఏం చేస్తున్నా, ఏం మాట్లాడుతున్నా వీటి అన్నిటికీ ఖచ్చితంగా నేను ఆ అల్లాహకు జవాబు చెప్పుకోవాలనే చింతన అంటే భయము. ఇదొక అంతరంగిక స్థితి. దైవాదేశాలను పాటించడం, ఆయన నిషేధించిన పాపాలను త్యజించడం ద్వారా ఇది మన ప్రత్యక్ష జీవితంలో ప్రదర్శితమవుతుంది. కానీ ఎంత దైవభీతి ఉన్నప్పటికీ అతని వల్ల ఏదో ఒక తప్పిదాలు పాపాలు దొర్లిపోతూనే ఉంటాయి. ఇది మానవుడి సహజ నైజం. దీని విరుగుడు కోసం దైవ ప్రవక్త మొహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు, మీ వల్ల ఏదైనా పొరపాటు జరిగిపోతే దాని తరువాత ఏదో ఒక సత్కార్యం తప్పకుండా చెయ్యండి అన్నారు. సత్కార్యం యొక్క కాంతి పాపాల చీకటిని అంతం చేస్తుంది. పవిత్రమైన ఖురాన్ గ్రంథంలో సూరా హూద్ ఆయత్ 114లో అల్లాహ్ సుబ్హాన వతాలా ఇలా తెలియచేశారు, ఇన్నల్ హసనాతి యుజ్హిబ్న సయ్యిఆత్. దీని అర్థం ఏమిటంటే, సత్కార్యాలు దుష్కార్యాలను రూపుమాపుతాయి. దైవ ప్రవక్త మొహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు హజరత్ అబూజర్ గఫ్ఫారీ గారికి చేసిన 3వ హితవు ఏమిటంటే, ప్రజల పట్ల నీ ప్రవర్తన సత్ప్రవర్తనై ఉండాలి అన్నది. అంటే దైవభీతి సత్కార్యాల ద్వారా మీరు మీ పాపాలను కడిగివేసుకున్నప్పటికీ సాఫల్యం దైవ ప్రసన్నత పొందాలంటే దైవదాసులైన మానవాళి పట్ల చక్కని సత్ప్రవర్తనతో మెలగడం తప్పనిసరి. చెప్పటం కాకుండా వినటం కాకుండా ఆచరించే భాగ్యం ఆ అల్లాహ్ సుబ్హాన వతాలా మన అందరికీ ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఆమీన్ సుమ్మా ఆమీన్.